ఫ్రెండ్స్, ఈరోజు మనం జీకేకి సంబంధించినటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటి క్వశ్చన్, ప్రపంచంలోని అత్యంత పొడవైన పర్వత శ్రేణి ఏది? ఓకే, ప్రపంచంలోని అత్యంత పొడవైన పర్వత శ్రేణి ఏదంటే అది యాండీస్ పర్వత శ్రేణి. దీనికి రైటర్స్ వచ్చేసి ఆప్షన్ సి. దక్షిణ అమెరికా పశ్చిమ తీరం వెంట ఉన్న ఈ యాండీస్ పర్వత శ్రేణి ప్రపంచంలోనే అత్యంత పొడవైనది. ఓకే, ప్రపంచంలోనే అత్యంత పొడవైన పర్వత శ్రేణి ఏదంటే యాండీస్ పర్వత శ్రేణి. మరియు ఇది ఎక్కడ ఉన్నా అంటే ఇది దక్షిణ అమెరికా, సౌత్ అమెరికాలో ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్, నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు? ఓకే, నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. దీనికి రైటర్స్ వచ్చేసి ఆప్షన్ బి. 1913లో ఆయన రాసిన గీతాంజలి కావ్యానికి గాను సాహిత్యం విభాగంలో నోబెల్ బహుమతి లభించడం జరిగింది. ఓకే, నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన ఈ కావ్యానికి ఈ నోబెల్ బహుమతి లభించిందంటే గీతాంజలి. ఓకే, మరి ఏ విభాగంలో ఆయనకు నోబెల్ బహుమతి లభించిందంటే సాహిత్యం విభాగంలో నోబెల్ బహుమతి పొందడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత పార్లమెంట్లో ఎగువ సభ, అప్పర్ హౌస్ అని దేనిని పిలుస్తారు? ఓకే, భారత పార్లమెంట్లో ఎగువ సభ అని దేనిని పిలుస్తారంటే అది రాజ్యసభను పిలవడం జరుగుతుంది. దీనికి రైటర్స్ వచ్చేసి ఆప్షన్ బి. రాజ్యసభను ఎగువ సభ లేదా పెద్దల సభ అని కూడా పిలుస్తారు. ఓకే, ఇది శాశ్వత సభ. ఓకే, దీనిని రద్దు చేయడం సాధ్యం కాదు. ఓకే, భారత పార్లమెంట్లో ఎగువ సభ, అప్పర్ హౌస్ అని దేన్ని పిలుస్తారంటే రాజ్యసభను పిలవడం జరుగుతుంది. ఓకే, ఈ రాజ్యసభలో టోటల్ 250 మెంబర్లు ఉంటారు. ఓకే, ఈ 250 మందిలో 12 మందికి ఓకే రాష్ట్రపతి ద్వారా నామినేట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ సభ్యునిగా పోటీ చేయడానికి ఉండవలసిన కనిష్ట వయసు ఎంత? ఓకే, లోక్సభ సభ్యునిగా పోటీ చేయడానికి ఉండవలసిన కనిష్ట వయసు ఎంత అంటే అది 25 సంవత్సరాలు. దీనికి రైటర్స్ వచ్చేసి ఆప్షన్ సి. లోక్సభకు పోటీ చేయడానికి 25 సంవత్సరాలు నిండి ఉండాలి. మరియు రాజ్యసభకు పోటీ చేయడానికి 30 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓకే, మరి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి పోటీ చేయడానికి ఎన్ని సంవత్సరాలు ఉండాలంటే అది 35 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓకే, లోక్సభ సభ్యుని పోటీ చేయడానికి ఉండవలసిన కనీస వయసు ఎంత అంటే 25 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారత పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశం జాయింట్ సెషన్కు ఎవరు అధ్యక్షత వహించడం జరుగుతుంది? ఓకే, పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారంటే అది లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహించడం జరుగుతుంది. దీనికి రైటర్స్ వచ్చేసి ఆప్షన్ డి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 108 ప్రకారం ఉమ్మడి సమావేశాన్ని రాష్ట్రపతి పిలుస్తాడు, కానీ దానికి అధ్యక్షత వహించేది మాత్రం లోక్సభ స్పీకర్. ఓకే, భారత ఉభయ సభల సమావేశానికి పిలవడం రాష్ట్రపతి ద్వారా జరుగుతుంది, కానీ ఆ ఉమ్మడి సమావేశానికి అధ్యక్షత వహిస్తుంది లోక్సభ స్పీకర్. ఓకే, ప్రజెంట్ మన లోక్సభ స్పీకర్ ఎవరంటే ఓం బిర్లా. రాష్ట్రపతి ఎవరు? ద్రౌపది ముర్ము. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. మరియు ప్రధానమంత్రి వచ్చేసి నరేంద్ర మోదీ. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అత్యంత పొడవైన ఎముక ఏది? ఓకే, మానవ శరీరంలో అత్యంత పొడవైన ఎముక ఏదంటే ఇది ఫీమర్. దీనికి రైటర్స్ వచ్చేసి ఆప్షన్ బి. తొడ భాగంలో ఉండే ఫీమర్ ఎముక మానవ శరీరంలో అత్యంత పొడవైనది మరియు బలమైనది. ఓకే, మానవ శరీరంలో అత్యంత పొడవైన ఎముక ఏదంటే అది ఫీమర్. ఓకే, ఇది తొడ భాగంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, రక్తపోటును బ్లడ్ ప్రెషర్ను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? ఓకే, రక్తపోటును బ్లడ్ ప్రెషర్ను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? స్పిగ్మోమానోమీటర్. దీనికి రైటర్స్ వచ్చేసి ఆప్షన్ సి. రక్తపోటును కొలవడానికి స్పిగ్మోమానోమీటర్ను వాడతారు. సాధారణంగా మానవ రక్తపోటు ఎంత అంటే 120/80 mmHg. ఓకే, హెచ్జి అంటే మర్క్యూరీగా ఉంటుంది. ఓకే, మానవ రక్తపోటును బ్లడ్ ప్రెషర్ను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏదంటే స్పిగ్మోమానోమీటర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సార్వత్రిక రక్తదాత యూనివర్సల్ డోనర్ అని ఏ రక్త సమూహాన్ని పిలుస్తారు? ఓకే, సార్వత్రిక రక్తదాత యూనివర్సల్ డోనర్ అని ఏ రక్త సమూహాన్ని పిలుస్తారు అంటే అది ఓ నెగిటివ్ గ్రూప్ను పిలవడం జరుగుతుంది. దీనికి రైటర్స్ వచ్చేసి ఆప్షన్ డి. ఓ రక్త గ్రూప్ ఉన్నవారు ఎవరికైనా రక్తాన్ని ఇవ్వగలరు, కానీ వీరిని సార్వత్రిక రక్తదాతలు అంటారు. ఓకే, సార్వత్రిక రక్తదాత అని ఏ గ్రూప్ని అంటారు అంటే ఓ గ్రూప్ని. ఓకే, ఏబి గ్రూప్ని సార్వత్రిక
రక్త గ్రహీతలు అని పిలవడం జరుగుతుంది. ఓకే, సార్వత్రిక రక్తదాత యూనివర్సల్ డోనర్ అని ఓ గ్రూప్ని పిలవడం జరుగుతుంది. మరియు సార్వత్రిక రక్త గ్రహీత అని ఏబి గ్రూప్ను పిలవడం జరుగుతుంది. ఒకవేళ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.